భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో దేశానికి 4 వైపులా 4 ఇంజనీరింగ్ అద్భుతాలను నిర్మించారు. ఆ 4 కూడా వంతెనలు కావడం విశేషం. ఆ 4ంటిని నీటిపైనే నిర్మించారు. ఆ 4ంటిలో 2ంటిని నదీ జలాలపై నిర్మించగా మిగతా 2ంటిని సముద్ర జలాలపై నిర్మించారు. తూర్పు వైపున అస్సాం రాష్ట్రంలో నిర్మించారు, పశ్చిమం వైపున మహారాష్ట్రలో నిర్మించారు, దక్షిణం వైపున తమిళనాడు రాష్ట్రంలో నిర్మించారు, ఉత్తరం వైపున జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్మించారు. ఆ వంతెన పేరు బోగీబిల్ వంతెన, ఈ వంతెన పేరు అటల్ సేతు వంతెన, ఆ వంతెన పేరు పాంబన్ వంతెన, ఈ వంతెన పేరు చీనాబు వంతెన. అది ఒక రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్, ఇది ఒక రోడ్డు బ్రిడ్జ్, అది ఒక రైల్వే బ్రిడ్జ్, ఇది ఒక రైల్వే బ్రిడ్జ్. దానిని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు, దీనిని అరేబియా సముద్రంపై నిర్మించారు, దానిని హిందూ మహాసముద్రంపై, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే హిందూ మహాసముద్రంలో అంతర్భాగంగా పరిగణించేటువంటి పాక్ జలసంధి గుండా నిర్మించారు. దీనిని చీనాబు నదిపై నిర్మించారు. ఆ వంతెన ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఈ వంతెన ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, అంతేకాకుండా లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఆ వంతెన ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. మరి ఈ వంతెన ప్రత్యేకత ఏంటంటే హైయెస్ట్ లేదా టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. దానిని 2018 డిసెంబర్ 25న అధికారికంగా ప్రారంభించారు. దీనిని 2024 జనవరి 12న అధికారికంగా ప్రారంభించారు. దానిని 2025 ఏప్రిల్ 6న అధికారికంగా ప్రారంభించారు. దీనిని 2025 ఏప్రిల్ 19న అధికారికంగా ప్రారంభించారు. బోగీబిల్ వంతెన మొత్తం పొడవు 4.94 కిలోమీటర్లు, పాంబన్ వంతెన మొత్తం పొడవు 2.08 కిలోమీటర్లు. ఆ వంతెనలో దీని పొడవు సగం ఉందండి, 4.94 కిలోమీటర్లు, 2.08 కిలోమీటర్లు. సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోండి అంటే దాదాపు 5 కిలోమీటర్లు, దాదాపు 2 కిలోమీటర్లు. ఇది రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్, ఇది మాత్రం కేవలం రైల్వే బ్రిడ్జ్.